ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ యాక్సిడెంట్ డెత్స్ నమోదవుతున్న దేశాల్లో మన ఇండియా టాప్ లో ఉంది. గ్లోబల్ గా కంపేర్ చేస్తే మన భారత్ లో ఉన్న వెహికల్స్ కౌంట్ జస్ట్ 1% అయినా సరే ప్రపంచంలోని 11% రోడ్ యాక్సిడెంట్ డెత్స్ మన ఇండియాలోనే జరుగుతున్నాయి. ఈ పరిస్థితి తగ్గించాలనే స్ట్రిక్ట్ ట్రాఫిక్ రూల్స్ చలాన్లు విధిస్తున్నా భారతీయులు లెక్క చేయడం లేదు. ఇది ఓ చిన్న సమస్యగా కనిపిస్తున్న నిజానికి చాలా క్రిటికల్ ఇష్యూ. 2024లోనే 2 వీలర్ అండ్ 4 వీలర్స్ కు సంబంధించి 8 కోట్ల చలాన్లు పడ్డాయి. వీటి విలువ 12,000 కోట్లయితే ఇంకా 9,000 కోట్లు బాకీ ఉన్నట్లు మే నెలలో రిలీజ్ అయిన ఓ రిపోర్ట్ చెబుతోంది. మన దేశంలో 8 కోట్ల 4 వీలర్స్ ఉంటే 35 కోట్ల 2 వీలర్స్ ఉన్నాయి. ఇక చలాన్ల విషయానికి వస్తే 55% చలాన్లు 4 వీలర్స్ కి పడితే 45% చలాన్లు 2 వీలర్స్ కి పడ్డాయి. కానీ చలాన్ల రీపేమెంట్ విషయంలో వాహనదారుల వైఖరి మాత్రం మారడం లేదు. Cars24 అనే సంస్థ చేపట్టిన సర్వేలో 44% మంది మాత్రమే పోలీసులు ఉన్నా లేకుండా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నట్టు తేలింది. ఇక 31% మంది ఎప్పుడైనా పోలీసులు ఉన్నారా లేదా అని చెక్ చేసుకుని దానికి తగినట్టు డ్రైవింగ్ మారుస్తున్నారట. ఇక మరో 18% ఫైన్లు పడకుండా చుట్టుపక్కల పోలీసులు ఉన్నారో లేదో గమనిస్తూ అలర్ట్ గా ఉంటున్నారట. ఒకవేళ ట్రాఫిక్ పోలీస్ కనపడితే స్పీడ్ చెక్ చేసుకునే వారి సంఖ్య 51% అయితే మరో 36% రూల్ బ్రేక్ చేయకపోయినా స్పీడ్ తగ్గించేస్తారట. ఇక మరో 13% మంది పరిస్థితికి తగినట్లు డ్రైవింగ్ మార్చడం, అడ్డదారుల్లో ఎస్కేప్ అవడం వంటివి చేస్తున్నట్లు రిపోర్ట్ చెబుతోంది. 49% చలాన్లు ఓవర్ స్పీడింగ్ వల్లే నమోదయ్యాయి. మిగతా 51% సిగ్నల్ జంప్స్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, హెల్మెట్ లేదా సీట్ బెల్ట్స్ ధరించకపోవడం, అబ్స్ట్రాక్టివ్ పార్కింగ్ వల్ల రిపోర్ట్ అయ్యాయి. తగినంత కఠిన చర్యలు తీసుకోకపోవడం, చలాన్లను వాహనదారులు బాధ్యతారాహిత్యానికి శిక్షగా పరిగణించకపోవడం, చలాన్లు డబ్బులు విధించినా రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండడం, అవసరమైతే లంచం ఇచ్చి మ్యాటర్ను సెటిల్ చేసుకునేందుకు వాహనదారులు మొగ్గు చూపడం ఇందుకు కారణాలుగా తెలుస్తోంది. ఫైన్లు కరెక్ట్ దారిలో చెల్లిస్తున్నట్లు 29% మాత్రమే చెప్పారని, ఒక్కసారైనా లంచం ద్వారా మ్యాటర్ సెటిల్ చేసుకునేందుకు ప్రయత్నించిన వారి సంఖ్య 38% ఉందని, ఇక మరో 16% మంది తరచూ లంచాలతో మేనేజ్ చేస్తారని Cars24 సంస్థ సర్వేలో పేర్కొంది. వాహనదారుల రూల్స్ బ్రేక్ చేస్తే ఈ విషయాన్ని రిపోర్ట్ చేయకుండా తోటి వాహనదారులు సైలెంట్ గా ఉండడం కూడా ఈ ట్రాఫిక్ వైలేషన్ ని ప్రోత్సహించడానికి కారణం అవుతోందని నిపుణులు చెబుతున్నారు. చలాన్లు పడిన 90 రోజుల్లోగా వాటిని చెల్లించకపోతే వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆర్సీ సస్పెండ్ చేయడం, 2 లేదా అంతకంటే ఎక్కువ చలాన్లు పెండింగ్ ఉన్న వారికి ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచడం, కంటిన్యూగా బాకీ ఉన్న వారికి కోర్టు సమన్లు జారీ చేయడం, ఏఐతో మానిటరింగ్, ఫాస్టాగ్ ద్వారా చలాన్లు కట్ చేసే ఆప్షన్ తేవడం వంటి చర్యలను ప్రభుత్వాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే వీటిలో కొన్ని అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఫైన్లతో పాటు స్కూల్ స్టేజ్ లో రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన వల్ల కలిగే నష్టం మొదలైన వాటిపై పిల్లల్లో అవగాహన కల్పించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని అంటున్నారు. దీంతో పాటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థలో లంచం వంటి లొసుగులను సరిదిద్దుకోవాలి. ఇదొక ఆప్షన్ ఉండడం వల్ల కొందరు వాహనదారులు సైతం పెనాల్టీల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం అంటే ఫైన్స్ కట్టడమే కాదు, మన జీవితాలు, తోటివారి జీవితాలను కూడా రిస్క్ లో పడేస్తున్నారనే విషయాన్ని వాహనదారులు గుర్తించి డిసిప్లిన్ గా నడుచుకోవాలని సూచిస్తున్నారు. మరి ట్రాఫిక్ వైలేషన్స్ తగ్గాలంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు చేపట్టాలి? కామెంట్ చేయండి.